విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియా వేదికగా ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇదే విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి మరో అంశం కూడా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. రానున్న రోజుల్లో విజయసాయిరెడ్డి తిరిగి మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఒకటి చాలా బలంగా వినిపిస్తుంది. ఒకవేళ విజయసాయిరెడ్డి గనక రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తే మరి ఏ పార్టీలోకి వెళ్తారు? ఏం చేయబోతున్నారు? తానే సొంతంగా ఏమైనా పార్టీ పెట్టబోతున్నారా? ఇలాంటి ఎన్నో అంశాలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు దీనికన్నా ముందు విజయసాయిరెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందిన తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్తారని, జనసేనలోకి వెళ్తారని, టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని, ఇలా ఎన్నో అంశాలు వినిపించినప్పటికీ కూడా వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ విజయసాయిరెడ్డి ఒకానొక సందర్భంలో ఒక రకమైనటువంటి ఇండైరెక్ట్‌గా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అంటే నేను వైఎస్ఆర్‌సీపీలోనే ఉంటాను, వైఎస్ఆర్‌సీపీలోనే కొనసాగుతాను తప్పితే ఎక్కడా కూడా పార్టీ మారే అవకాశాలు లేవు. ఒకవేళ అలా మారాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను తప్పితే వైఎస్ఆర్‌సీపీని మాత్రం నేను వీడే ప్రసక్తే లేదు అనే కోణంలో కూడా ఆయన మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. బట్ ఏం జరిగిందో తెలీదు కానీ ఆయన మీద అటు బీజేపీ నుంచి ఒత్తిడొచ్చిందని, లేకపోతే వైఎస్ఆర్‌సీపీ నుంచి ఏదైతే అనుకున్నంత ప్రాధాన్యత ఆయనకి లేదు, అనుకున్నంత గుర్తింపు ఆయనకి లేకపోవడం వల్లే ఆయన పార్టీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు అనేది కూడా ఒకటి వినిపించినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన అసలు ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అనే విషయాన్ని మాత్రానికి ఎక్కడా కూడా ఆయన డైరెక్ట్‌గా ఆయన చెప్పలేదు. వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఎక్కడా డైరెక్ట్‌గా స్పందించినటువంటి తీరు మనకు కనిపించలేదు. కేవలం నేను రాజకీయాలకు దూరంగా మాత్రమే ఉంటాను. ఆ తర్వాత నా లైఫ్ స్టైల్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా నేను వ్యవసాయం చేసుకొని ఉంటాను అనే కోణంలో ఆయన పోస్ట్ చేసినటువంటి తీరు మనం చూసాము. బట్ ఇప్పుడు ఆయన రీఎంట్రీ ఇవ్వబోతున్నారు కాబట్టి ఆ రీఎంట్రీ ఎక్కడి నుంచి ఇవ్వబోతున్నారు? ఏం చేయబోతున్నారు? ఏ పార్టీ నుంచి ఇవ్వబోతున్నారు అనేది ఒక్కసారి చూసినట్లయితే సో ప్రస్తుతానికైతే విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అనే ప్రచారం అయితే ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. అంటే రాజకీయాలకి గుడ్ బై చెప్పినటువంటి విజయసాయిరెడ్డి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఆయన ఖచ్చితంగా బీజేపీలోకే వెళ్తారు. అంటే ఆయన వైఎస్ఆర్‌సీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా మొదటి నుంచి కూడా బీజేపీ నుంచే ఆయన అంటే బీజేపీలోకి వెళ్తున్నారనేది మొదటి నుంచి కూడా మనకు వినిపించింది. ఇక ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి రాజకీయాలను వదిలేసి ఆయన కూడా వ్యవసాయం చేసుకున్నటువంటి తీరు మనం చూసాం. ఇప్పుడు అదే తరహాలో విజయసాయిరెడ్డి కూడా వ్యవసాయం చేసుకుంటాను అన్నట్టుగా చెప్పడం జరిగింది. నిజానికి పొలానికి వెళ్ళి అక్కడ కొన్ని ఫోటోలు కూడా దిగి ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అలాంటి ఆయన సడన్‌గా బీజేపీలోకి వెళ్తున్నారనే వార్తలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక రకమైనటువంటి ఒక హైప్‌నే క్రియేట్ చేస్తున్నాయనేది మనకి తెలుస్తోంది. ఈ మధ్య విజయసాయిరెడ్డి హైదరాబాద్ రావడం జరిగింది. ఉపరాష్ట్రపతి ధన్‌కర్‌ని స్వాగతించే కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. అయితే తెర వెనక ఏదో జరుగుతుంది అనే ఒకటి మాత్రం రాజకీయ విశ్లేషకుల్లో ఉన్నటువంటి ఒక డౌట్ అయితే తెలుస్తూ ఉందన్నమాట. ఆయన బీజేపీలోకి వెళ్ళబోతున్నారనే ఒక టాక్ కూడా వినిపిస్తుంది. అండ్ జూన్ లేదా జూలైలో ఇదే జరుగుతుంది. ఖచ్చితంగా పొలిటికల్ అనలిస్టులు ఎవరైతే ఉన్నారో, పొలిటికల్ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో రానున్న జూన్‌లోను, జూలైలోను ఖచ్చితంగా ఆయన తిరిగి బీజేపీలోకి వస్తారు అనేది మాత్రం ఒకటి చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి అంశం. నిజానికి జగన్‌పై ఎలాగైతే కేసులు పెండింగ్‌లో ఉన్నాయో విజయసాయిరెడ్డి పైన కూడా చాలా పెండింగ్‌లో ఉన్నాయి. ఇలా కేసులున్న వారు కేంద్రాన్ని రాజకీయంగా ఢీకొట్టలేరు కాబట్టి ప్రతి విషయంలోనూ రాజీ పడాల్సిందే అన్నట్టుగా కూడా కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. అయితే కేసులున్నవారు బీజేపీలో చేరగానే ఆ కేసులు ముందుకు సాగట్లేదు, దర్యాప్తు కూడా ఆల్మోస్ట్ ఇంకా వెళ్ళిపోతుంది అనే కోణంలో కూడా కొన్ని వినిపిస్తున్నాయి. కాబట్టి గత వైసీపీ హయాంలో జగన్ ఏనాడు కేంద్రాన్ని ఢీకొట్టలేదు. సో ఫలితంగా 10 ఏళ్ళు ఆయనపై కేసులు దర్యాప్తు ముందుకు సాగట్లేదనే ఆరోపణలు కూడా ప్రస్తుతానికైతే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది ప్రస్తుతానికైతే అంటే విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి ఈ అప్డేట్ అయితే అంటే లైక్ ఆయన బీజేపీలోకి వెళ్తారనేది ఇది మొదటి నుంచి కూడా వినిపిస్తున్నటువంటి అంశాలకి అంటే ఆయనపై ఏదైతే కేసులు ఉన్నాయో లేకపోతే ఆయనకి రావాల్సినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఆధారంగానే విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారు తప్పితే వాస్తవానికి వేరే ఏమీ లేదు. ఆయన ఎప్పటికీ కూడా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి మనిషే అనే కోణంలో కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే ప్రస్తుతానికి కొంతమంది విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, కేంద్ర మంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందువల్ల ఆయన బీజేపీలోకి వెళ్తున్నారనేది కూడా ఒకటి వినిపించింది. ఒకవేళ నిజంగానే ఆయన కాషాయం కండువ కప్పుకుంటే మాత్రానికి టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఒక ప్రశ్నలా చూస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇటీవలే ఆయన రాజీనామా చేసిన కేసుల విషయంలో తగ్గేదే లేదని టీడీపీ నేతలు
కొంతమంది నేతలు కూడా మాట్లాడడం జరిగింది. బట్ బీజేపీలో చేరినా అదే స్టాండ్‌పై ఉంటారా? లేరా? లేపోతే జగన్‌కి అది ఇబ్బందికరంగా మారే అంశం ఏదైనా ఉందా? లేపోతే విజయసాయిరెడ్డి బీజేపీలో కీలక నేతగా ఎదిగితే వైసీపీ ఆయన రాజకీయ సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా చాలామంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. బట్ చూద్దాం దీని మీద విజయసాయిరెడ్డి గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఏంటి అనేది.